కాంగ్రెస్ పార్టీ మరి దేశద్రోహంగా మాట్లాడటమే తమ హక్కు అనుకుంటుందేమో, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడమే తమ హక్కు అనుకుంటుందేమో. దేశానికి అనుకూలంగా మాట్లాడుతున్న శశి థరూర్ మీదన ఇప్పుడు మండిపడుతోంది. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్‌కి అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సీనియర్ నాయకుడు శశి థరూర్ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ కుటుంబంలో ఆయన ఒక సభ్యుడని, పాకిస్తాన్‌పై తొలిసారి మెరుపు దాడులు 2016లో జరిగాయని పొరపాటున చెప్పారని పార్టీ చెప్తోంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ శశి థరూర్ రాసిన పుస్తకంలోని ఒక పేరాని పార్టీ సీనియర్ నేత పవన్ ఖేడా ఎక్స్‌లో షేర్ చేశారు. 2016లో జరిగిన మెరుపు దాడులని రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకున్నారు. మయన్మార్‌లో తిరుగుబాటుదారులను ఎదుర్కోవడంలో భాగంగా జరిగిన సైనిక దాడిని కూడా ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇలాంటి పనిని ఎన్నడూ చేయలేదంటూ శశి థరూర్ అప్పట్లో విమర్శించారు. దీన్ని ఖేడా షేర్ చేశారు. థరూర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్నారు. ఇటీవల పనామాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శశి థరూర్ ఎన్డీఏ సర్కార్‌ని కొనియాడారు. తను ప్రస్తుతం జరిగిన ఉగ్రదాడుల గురించి మాత్రం మాట్లాడారని, గత యుద్ధాల గురించి ప్రస్తావించలేదని గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ గురించి ఆయన పొగుడుతుంటే తట్టుకోలేకపోతుంది కాంగ్రెస్.